హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురువిఘ్నాస్ కిచెన్. ఇవాళ మనం వెజిటేబుల్ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 3 లవంగాలు, కొంచెం చెక్క, కొద్దిగా జీలకర్ర, అలాగే కొన్ని జీడిపప్పులు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొన్ని తెల్లగడ్డలు, కొంచెం అల్లం ముక్క వేసి బాగా వేయించుకున్న తర్వాత అందులోనే కొంచెం కొబ్బరి, అలాగే కడిగి పెట్టుకున్న కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి నేను కొంచెం చింతపండు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఒక టమాటో వేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొంచెం ఉద్దిపప్పు వేసి వేయించుకున్న తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి, అలాగే 1 కప్పు క్యాప్సికమ్, 1 కప్పు బీన్స్, 1 కప్పు క్యారెట్, 1 కప్పు బఠానీ, అలాగే 1 ఆలుగడ్డ వేసి బాగా వేయించుకున్న తర్వాత అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే మనం కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, అలాగే కొంచెం కారం పొడి వేసి కొద్దిగా కసూరి మేతి వేసి బాగా వేయించుకోవాలి. నేను అప్పుడే కొంచెం సాల్ట్ తక్కువ వేసాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు కొంచెం యాడ్ చేస్తున్నాను. వేయించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి బాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చివరగా కొద్దిగా పైన కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ కుర్మా రెడీ అయిపోతుంది. దీన్ని మనం చపాతీల్లో, పూరీల్లోకి తినచ్చు, బాగుంటుంది. అలాగే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.